నమస్కారం. తీర్థయాత్ర కార్యక్రమానికి స్వాగతం. శుద్ధ సాత్విక రూపంలో వెలుగొందే జగన్మాత శ్రీలక్ష్మి తన భక్తులకు నైతిక బలాన్ని అందిస్తూ ముందుకు నడిపే దివ్య శక్తి స్వరూపిణి. శ్రీపదం సిరి సంపదలకు, శ్రేయస్సుకు, సర్వోన్నతికి మారిపేరు. అలాంటి శ్రీలక్ష్మిని ఆరాధించడం వల్ల ధనధాన్య సౌఖ్యంతో పాటు జీవన మార్గంలో నిరంతర పురోభివృద్ధిని అందుకోవచ్చు. ఆ జగదీశ్వరి తన భక్తుల్ని అనుగ్రహించడానికి ఎన్నో దివ్యక్షేత్రాల్లో, పవిత్ర ధామాల్లో కొలువుదీరింది. ఆ పరంపరలోని శ్రీలక్ష్మి సన్నిధానం హైదరాబాద్ సరూర్ నగర్లోని శ్రీ మహాలక్ష్మి దేవస్థానం. నేటి తీర్థయాత్ర కార్యక్రమంలో ఆ ఆలయాన్ని దర్శించుకుందాం. జగన్మాత త్రిశక్తి రూపాల్లో ధనాధిష్టాన దేవత అయిన శ్రీ మహాలక్ష్మిగా దేవదేవిని ఆరాధిస్తాం. లోకస్థితి కారణిగా తన అవతార సంగ్రహాన్ని చాటి చెప్పడమే ఈ అవతార పరమార్థం. మహామాయారూపిణి, శ్రీపీఠవాసిని, దేవతలు నిరంతరం సేవించే లోకమాత, శంఖ చక్ర గదాయుధాన్ని ధరించిన మహాలక్ష్మీదేవిని అష్టైశ్వర్యప్రదాయినిగా పూజిస్తాం, ఆరాధిస్తాం. ధన ధాన్య ధైర్య విజయాంశాలకు శ్రీలక్ష్మి అధిదేవత. ఆ లోకమాత ఎన్నెన్నో ఆలయాల్లో భక్తాభీష్ట వరదాయినిగా కొలువుతీరింది. కోల్హాపురంలో మహాలక్ష్మిగా అష్టాదశ శక్తిపీఠ వాసినిగా విలసిల్లుతోంది. విశాఖపట్టణంలో శ్రీ కనక మహాలక్ష్మిగా కరుణామృత ధారల్ని కురిపిస్తోంది. ఆ పరంపరలోనే హైదరాబాద్ సరూర్ నగర్ ప్రాంతంలోని లింగోజీగూడాలో శ్రీ మహాలక్ష్మి దేవస్థానం రూపుదాల్చింది. ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఈ ఆలయంలో భక్తుల పాలిటి కల్పవల్లిగా మహాలక్ష్మీదేవి వర్ధిల్లుతోంది. శిఖరంపైన పలు రూపాల్లో, వివిధ రీతుల్లో మహాలక్ష్మి విగ్రహాలు కొలువుతీరి ఉంటాయి. భవన శిథిలాల నుంచి బయటపడిన లక్ష్మీదేవి మూల విరాట్, లక్ష్మీనారాయణల విగ్రహాల్ని ఓ గుడిలో ఉంచి పూజించుకోవాలని స్థానికులు సంకల్పించుకున్నారు. సురేష్ చంద్ అగర్వాల్ అనే అమ్మవారి భక్తుడి ఆధ్వర్యంలో 2009వ సంవత్సరం ఫిబ్రవరి 15వ తేదీన మహాలక్ష్మి ఆలయానికి శంకుస్థాపన జరిగింది. 2010వ సంవత్సరం ఏప్రిల్ మాసంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపనని ఘనంగా నిర్వహించారు. గర్భాలయంలో ఉన్న లక్ష్మీ అమ్మవారి మూర్తి ప్రసన్న వదనంతో అనుగ్రహ సిద్ధిని కలిగింపజేసే స్థానిక భంగిమలో ఉంటుంది. గర్భాలయంలో మహాలక్ష్మి అమ్మవారి విగ్రహం స్థానిక భంగిమలో ఉంటుంది. చతుర్భుజిగా ధనధాన్యాదుల్ని అనుగ్రహించే ఆశ్రిత చింతామణిగా
జగన్మాత భాసిల్లుతుంది. వరదాభయ హస్తాలతో పాశాంకుశాల్ని ధరించిన లక్ష్మీదేవి విగ్రహం జీవకళతో అలరారుతుంది. సరూర్ నగర్లో వేంచేసి ఉన్న మహాలక్ష్మీదేవికి ప్రతి శుక్రవారంతో పాటు పర్వదినాలు, ఇతర విశేష తిథుల్లో పంచామృత అభిషేకాన్ని కన్నుల పండుగగా నిర్వహిస్తారు. అమ్మవారికి చేసే అభిషేక వేడుకను భక్తులు తిలకించి పులకిస్తారు. పాలకడలిలో పుట్టిన లక్ష్మీదేవికి ఆ పాలతోనే అభిషేకించడం ముచ్చట గొలుపుతుంది. సురాసురులు పాలకడలిని చిలికినప్పుడు అమృతానికి సహోదరిగా ఉద్భవించిన క్షీరాబ్ది కన్యకే శ్రీ మహాలక్ష్మి. ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి అభిషేక వేడుకను కన్నుల పండుగగా పురోహితులు నిర్వహిస్తారు. పవిత్ర జలాలతో పాటు క్షీరం, సుగంధ జలం, హరిద్రా జలం, సుగంధ ద్రవ్యాలు, చక్కెరలతో అమ్మవారిని అభిషేకిస్తారు. క్షీరాబ్ధి కన్యకకు శ్రీ మహాలక్ష్మికి హిరణ్యవర్ణాం హరిణీం సువర్ణ రజతస్రజాం అంటూ సాగే శ్రీ సూక్త పఠనంతో అభిషేకాన్ని కొనసాగిస్తారు. లక్ష్మీదేవి రూప, గుణ, మహిమా విశేషాన్ని శ్రీ సూక్తం రమ్యంగా అభివర్ణించింది. వేద మంత్రోచ్చారణల మధ్య కొనసాగే ఈ అభిషేక వేడుకను దర్శించుకొని భక్తులు పులకితులవుతారు. మహాలక్ష్మీదేవిని సర్వాలంకారయుక్తంగా తీర్చిదిద్దుతారు. సకల కళలయుక్తంగా, నేత్రపర్వంగా శ్రీమాతను అలంకరింపచేస్తారు. ఎరుపు వర్ణపు చీరను కట్టబెట్టి మకర తోరణయుక్తంగా కిరీటం, నేత్రాలు, నామం, ముక్కెరని ధరించి విష్ణుపత్ని వైభవోపేతంగా భక్తులకు దర్శనమిస్తుంది. సమస్త అలంకార శోభతో మూర్తీభవించిన అమ్మవారిని దర్శించుకొని భక్తులు తన్మయానంద భరితులవుతారు. సత్య, భోగ, రాజ్య, యోగ, విద్య, సౌభాగ్య, అమృత, కామ్య, లక్ష్మీ స్వరూపాలుగా అష్టవిధాలుగా లక్ష్మీదేవిని ఆరాధిస్తారు. అభీష్ట వరాల కల్పవల్లి ఆదిలక్ష్మి హాలుడనే రాక్షసుణ్ణి సంహరించింది. గజరాజులు సేవిస్తుండగా అష్టసిద్ధుల్ని ప్రసాదించే వరదాభయ హస్తాలతో కమలవాసిని అయిన లక్ష్మీదేవిని పూజించడం సర్వశుభప్రదం, సకల సన్మంగళకారకమని భక్తుల విశ్వాసం. శ్రీలక్ష్మీ నారాయణుల కళ్యాణోత్సవాన్ని కమనీయ భరితంగా నిర్వహిస్తారు. వందలాది మంది భక్తుల సమక్షంలో ఈ కళ్యాణ వేడుక నేత్రానందకరంగా కొనసాగింది. పుష్పగిరి పీఠాధిపతి విద్యా నృసింహ భారతీ స్వామి ఆధ్వర్యంలో ప్రతిష్టాపనోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ప్రతి సంవత్సరం శ్రీ మహాలక్ష్మి అమ్మవారికి జరిగే కళ్యాణోత్సవం అత్యంత నయనానందకరం. వేలాది మంది భక్తులు ఈ కళ్యాణ శోభను తిలకించడానికి సుదూర ప్రాంతాల నుండి తరలివస్తారు. గర్భాలయం నుంచి లక్ష్మీనారాయణుల ఉత్సవ మూర్తుల్ని ముఖమంటపంలో ఉన్న కళ్యాణ వేదికకు వేద మంత్రాల మధ్య తరలిస్తారు. వేదికపై విగ్రహాలను ఉంచి శాస్త్రోక్తంగా కళ్యాణ వేడుకను జరిపిస్తారు. కళ్యాణ వేదిక ముంగిట భక్తులు ఆసీనులై కళ్యాణ సంరంభాన్ని ఆశాంతం తిలకించి పులకిస్తారు. క్షీరాబ్ధి
కన్యకకు శ్రీ మహాలక్ష్మికి నీరజాలయమునకు నీరాజనం నీరాజనం నీరాజనం. జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు జలజాక్షి మోమునకు జకవకు చెంబులకు నెలకొన్న కప్పురపు నీరాజనం. వరలక్ష్మి వ్రతకథలోని చారుమతి వృత్తాంతం ప్రకారం నిష్కల్మషమైన మనస్సు, సుబుద్ధి, దుష్ట ఆలోచనలు లేని పునీత మనస్కులే లక్ష్మీదేవి అనుగ్రహానికి పాత్రులవుతారు. అలాంటి సుమనస్సులతో నమస్సులు అర్పిస్తూ లక్ష్మీదేవిని మనసారా ఆరాధిద్దాం. అమ్మవారి అనుగ్రహాన్ని అందుకుందాం. లక్ష్మీదేవి సంపదలకు అధిదేవత. సంపదలంటే కేవలం ధనమే కాదు, అవి జ్ఞాన సంపద, ఆరోగ్య సంపద, ఆధ్యాత్మిక సంపద, ఆనంద సంపద. ఆ సంపదలని అందుకోవాలంటే లక్ష్మిని ఆరాధించాల్సిందే, ఆమె కృపకు పాత్రులు కావాల్సిందే. సకల శుభంకరమైన లక్ష్మీదేవి ఆరాధనం సన్మంగళకదాయకం. మరో క్షేత్ర సందర్శనంతో కలుసుకుందాం.